పవన్ కళ్యాణ్ ఫ్యానా? నువ్వు అత్తవని నేను రవయ్య సింకి రవయ్య ఇండస్ట్రీ వైపు వెళ్ళాలని ఇంట్రెస్ట్? అట్లా అనుకోలేదు ఫస్ట్ అయితే, ఇప్పుడు అనుకుంటున్నా. కాకపోతే ఖచ్చితంగా ఖుషిని తీసుకోవాలి ఒక అండ్ మీరు మా బిగ్ టీవీ మీద కూడా ఏదో రాసానన్నారు ప్యారడీ, మా కోసం వినిపిస్తే. బిగ్ టీవీ అంటుర్రు, మా ఇంటికి వచ్చిర్రు, ఇంటర్వ్యూ ఇద్దునా లేక ఊకుందునా, పొట్టోని వాళ్ళకు చూపిద్దునా, చిట్టి చిట్టి మాటలు చెప్పిద్దునా, పొట్టోని 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 పొట్టోని. సరే కానీ పిల్లలు చూడనా? మామ పెళ్లి చేయదంట. పెళ్లి చేయదా? ఎందుకురా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇలా చెప్పాలని ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు? ప్రభాస్ అబ్బాస్ ఇంటికి వచ్చి నేర్పిస్తు, నేనేం చెప్తలే ఇక. ఒకసారి ఐ లవ్ యూ చెప్పరా? లవే అక్క. చిచ్చి. హాయ్ హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత బీభత్సంగా పెరిగిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అందులో టాలెంటెడ్ వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు. అయితే అందులో కొంతమంది సినిమా రీల్స్ అని చెప్పి, సినిమా డైలాగ్స్ అని చెప్పి చేస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా వీళ్ళన్నిటికీ భిన్నంగా వీళ్ళ ఓన్ కంటెంట్ రాసుకొని వీడియోస్ చేస్తూ వైరల్ అవుతూ జనాలకి దగ్గర అవుతూ ఉన్నారు. వాళ్ళే కృతికా ఖుషి. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళ యొక్క మల్టీ టాలెంటెడ్ విషయాలు అయితే తెలుసుకోవాలి. మరి వాళ్ళకి ఆ డైలాగ్స్ ఎవరు రాస్తున్నారు, వాళ్ళ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అండ్ వీళ్ళు ప్యారడీ కూడా పాడుతూ ఉన్నారు. లేటెస్ట్ ట్రెండింగ్ అయిన అన్ని సాంగ్స్ పైన వీళ్ళు ప్యారడీలు కూడా చేస్తూ ఉంటారు, మదర్ అండ్ సన్. మరి వీళ్ళ స్టోరీని తెలుసుకోవడానికి నేను చాలా లాంగ్ అయితే రావడం జరిగింది. మరి లేట్ ఎందుకు తెలుసుకుందాం. ఆల్రెడీ వాడు పవన్ కళ్యాణ్ లాగా రెడీ అయ్యి వచ్చి నా ముందు కూర్చున్నాడు. అసలు వాడు ఎందుకు ఈ విధంగా స్టైల్ అయ్యాడు, వాడి హెయిర్ స్టైల్కి గల కారణాలు ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం. రైట్. హాయ్ ఖుషి. హాయ్. సరే, ఏంటి పవన్ కళ్యాణ్ లా కట్ చేసుకున్నావు? ఆ మొత్తం డ్రెస్సింగ్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగే ఉంది. నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా? మీ మమ్మీని చూస్తావేంటి? రామ్ చరణ్ ఫ్యాన్. రామ్ చరణ్ ఫ్యాన్. రామ్ చరణ్ ఫ్యాన్. మీ మమ్మీ పర్మిషన్ తీసుకొని చెప్పాలా? అరే నేనేమో నిన్ను భయపెడుతున్నారా? అయితే ఓకే ఓకే. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగున్నారు. అండ్ మీ వీడియోస్ కూడా చాలా బాగుంటున్నాయి. అసలు అంటే మదర్ అండ్ సన్ ఆ బాండింగ్, మీరు తనతో చేసే కామెడీ వీడియోస్ కావచ్చు, మీ కంటెంట్ కావచ్చు, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇట్లా ఇన్స్టాలోకి వచ్చి మీ ఓన్ కంటెంట్ అనేది స్టార్ట్ చేసి? 2-3 years అవుతుంది. 2-3 years అవుతుందా? అంటే వీనికి 2-3 years నుంచి నేను స్టార్ట్ చేసిన. ఓకే. వాడికి 2-3 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన. టిక్ టాక్ ఉంటుండే కదా అప్పుడు, అట్లా వట్టిగా నార్మల్గా తీసిన. అప్పుడేం రీచ్ ఏం రాలేదు. ఈ ఇన్స్టాలో కొన్ని రీల్స్ చేసిన తర్వాత కొంచెం రీచ్ వచ్చింది. తర్వాత అప్పటి నుండి అబ్బా ఇక కొంచెం రీచ్ పెరుగుతుంది కదా అని నేను కూడా కంటెంట్ ఓన్గా రాసుకొని చేయడం జరిగింది. ఓకే. కంటెంట్ ఓన్గా రాసుకుంటున్నారు అని అన్నారు. మీకు ఇంట్రెస్టెడా ఇట్లా రైటింగ్ స్కిల్స్? ఇంట్రెస్టెడ్. ఓకే. ఏం మరి ఇండస్ట్రీలోకి వెళ్ళాలని అలా ఏమైనా కోరికలు ఉండేవా మీకు పెళ్ళికి ముందు? నాకేం వెళ్ళాలని లేదు, కానీ మన ఖుషిని తీసుకోవాలని కోరిక. ఓ ఖుషిది. అందుకనే స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ అంతా మీదేనా? అవును. మీ హస్బెండ్ ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు? చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అసలు ఆయన సపోర్ట్ లేనిది మేము ఇక్కడ దగ్గర రాకనే పోతుంటుంది. ఏం చేస్తూ ఉంటారు మీ ఆయన? సౌదీలో ఉన్నారు. సౌదీలో ఉంటూ ఉంటారు. ఓకే. సో ఇక్కడ మీరు వీడియోస్ చేయడం, మీ కంటెంట్ చేయడం, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంటారే? బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే. బట్ మేమైతే మిస్ అవుతూ ఉన్నాం ప్రతిసారి. పాపం ఆయన ఆ వీడియోస్లో కావచ్చు, లేకపోతే ఇలా ఇంటర్వ్యూస్లో మేమైతే మిస్ అవుతాం ఆయన్ని డెఫినెట్గా. అండ్ ఖుషి మమ్మీ నీ చేతి ఇవన్నీ చేపిస్తూ ఉంటుంది కదా, ఎలా అనిపిస్తూ ఉంటుంది? వాళ్ళ నువ్వు చాలా వైరల్ అవ్వడం, అందరికీ నువ్వు తెలియడం ఏమనిపిస్తుంటుంది? బాగా అనిపిస్తూ ఉంటుందా? ఏం మాట్లాడు, అన్ని డైలాగులు వేస్తావు వీడియోస్లోని, కౌంటర్లు వేస్తావు మీ మమ్మీకి. నీకోసం అంత దూరం నుంచి వచ్చానా, మాట్లాడాలి. నువ్వు జోష్గా మాట్లాడితే నాకు ఎనర్జీ వస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే. సరే చెప్పు, వీడియోస్ ఎట్లా చేస్తున్నావు? ఎవరు నీకు నేర్పిస్తున్నారు మొత్తం డైలాగ్స్ అన్నీ? మదర్. నీ మదరా? ఓకే. ఎప్పుడు నువ్వు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేర్చుకుంటూ ఉంటావా? వాటికి అర్థాలు అడుగుతూ ఉంటావా? అమ్మ ఏంటి ఇది అని చెప్పి నేర్చుకుంటావా? ఫస్ట్ ఏ డైలాగ్ చెప్పావు, గుర్తుందా నీకు? ఫస్ట్ తెలుసు. తెలుసా? చెప్పు. ఒకసారి చెప్తావా?
నువ్వు అత్తవని నేను రవ్వయ్య సింకి చీర కట్టుకుంటా రవ్వయ్య నాయన అవునా నీకు ఎందుకు ఆ పాట నచ్చింది రీచ్ వచ్చింది అదే వీడియో. అవును. ఓకే తన చేత వాడిపించారా? వాడిండు వట్టిగానే తీసినా అని చెప్పి ఇక తర్వాత వ్యూస్ వచ్చినాయి, ఇక మంచి రీచ్ వచ్చింది, రీచ్ పోయింది అది. ఇక తర్వాత ఇక ఇట్లా స్టార్ట్ చేసిన ఇక మీరు పెట్టడమే వైరల్ కంటెంట్ అయిన పాట మీదే మరి పెట్టారు ఫోకస్, అంతేనా? ఏంటి మరి నేను ఇట్లా ఎవరు రెడీ చేశారు? అమ్మ అమ్మ ట్రైనింగ్ ఇస్తేనే మాట్లాడతావా? లేదు, వాడే నాకు ట్రైనింగ్ ఇస్తాడు. వాడే ట్రైనింగ్ ఏంద్రా? ఒకసారి ప్లీజ్ ఒకసారి అయితే ఆ స్టైల్ మాకు చూపి, ఎట్లా అంటావు? ఇంకా తగ్గేదేలేదు. తగ్గేదవా ఓహో రెండు చేతుల ఓకే తగ్గేదేలే. ఇప్పుడే హీరోలా కనపడుతున్నావు, నిన్ను అసలు ఆపగలమా? ఇంకా పెద్ద అయిన తర్వాత హీరో అవ్వాలనుకుంటున్నావా? ఏ హీరో నీ ఇన్స్పిరేషన్? ఎవరిష్టం నీకు? రామ్ చరణ్ అన్నావు, ఆయనలాగా పెద్ద హీరో అవుతావా? మరి మీ మమ్మీ ఒప్పుకుంటుందా? మా మమ్మీ చేస్తాను హీరో. నిన్ను చేస్తా అనిందా హీరో? ప్రామిస్ చేశారా మీరు? సీరియల్స్ లాంటివి ఏమైనా ట్రై చేశారా? లేదు, చేయలేదా? ఎందుకంటే పిల్లల్ని ఎక్కువ ఇంత టాలెంటెడ్ పిల్లలు ఫస్ట్ సీరియల్స్ నుంచే వాళ్ళకి కొంచెం కెమెరా ఫేసింగ్ అది అవ్వాలి అని చెప్పి సీరియల్స్ ఆఫర్స్ కోసం అని ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఆఫర్స్ ఏం పోలేదు, ఇంకా అక్కడ దాకా వెళ్ళలే. ఓకే, మీకేం ఆఫర్స్ రాలేదా బాబు? మొన్న ఆడిషన్ వచ్చింది, ఒక మూవీ ఆడిషన్ వచ్చింది, వెళ్ళినాం కానీ ఇంకా సెలెక్ట్ చేయలేరు. ఆడిషన్కి పోయినావా? బాగా ఇచ్చావా ఆడిషన్? ఏ డైలాగ్ చెప్పించారు నీకు? ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓబ్బో, ఎవరు పీకకు వస్తావు? మొక్క సరే కానీ ఇటు వీడియోలు చేస్తూ మంచిగా ఫేమస్ అవుతూ ఉన్నావు, చదువుతావా? నేను మంచిగా చదవట. చదువుతావా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫస్టా? ఓకే, ఫస్ట్ స్టాండర్డ్. ఏంటి, ఏ సెక్షనా బి సెక్షనా? బి సెక్షన్. మరి అదిగో బాగా చదవవుగా. బాగా చదివే వాళ్ళందరూ ఏ సెక్షన్లో ఉంటారు, చదవని వాళ్ళు బి సెక్షన్లో ఉంటారు. దీనికి ఎట్లాగా వచ్చని చెప్పి బి సెక్షన్లో వేసిరు. అమ్మో, మమ్మీ బాగానే సపోర్ట్ చేస్తుందిగా. నీకేం రాదంట ఖుషి? నీకు అన్నీ వచ్చా? వీళ్ళ టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు వీళ్ళు. చూస్తారా నీ వీడియోస్? చూస్తారు. ఏమంటారు? గుడ్ అంటారు అంతే. నచ్చినాక చెప్తాడు. రోజు స్కూల్కి వచ్చిన తర్వాత మా మేడం ఇట్లా చెప్పింది మమ్మీ, నువ్వు గుడ్ అని చెప్పింది మమ్మీ, నువ్వు మోడల్ వారా అని చెప్పింది మమ్మీ, చాక్లెట్స్ ఇచ్చింది అని చెప్పి అన్నీ చెప్తాడు ఇక వచ్చిన తర్వాత స్కూల్కి వచ్చి. మొత్తం మీకు కూడా మంచి అప్రిషియేషన్ ఉంటుందేమో స్కూల్లో మీరు వెళ్ళినప్పుడు కూడా. అవును, అందరు అడుగుతారు. ఫొటోస్ అడుగుతూ ఉంటారా ఖుషి నీతో? ఇస్తావా మరి సెల్ఫీలు? ఇస్తా. నిద్ర వస్తుందా ఖుషి? నో. ఓకే, నేను నిద్రపోవాలంటే ఒక పాట పాడు. సుడిగాలిలో పడి పడి లేచి పడవల్లే తలబడుతున్నా, నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాట అయినా మాట్లాడే ఓ బుజ్జి తల్లి. సరే కానీ మీ డాడీ వేరే ఊరు దగ్గర ఉన్నారు కదా, జాబ్ చేస్తున్నారు కదా, మరి మీ మమ్మీ ఇక్కడ ఒక్కలే ఉన్నారు కదా, మీ మమ్మీకి ఏంటి మంచి సెక్యూరిటీ ఇస్తున్నావా? మమ్మీకి నేనున్నా. మీ మమ్మీకి నువ్వు ఉన్నావా? ఏం చేస్తావు ఏంటి ఎవరైనా వస్తే? చూసుకుంటా. చూసుకుంటావా? ఏం చూసుకుంటావు? కొడతావా? ఎట్లా బెదిరిస్తావు? అరే నా చేతుల్లో అయిపోతారా? ఎవర్రా అయిపోయేది? నువ్వు అమ్ముకోవాలి లేరనుకున్నావు, నేనున్నా. సో మీ మమ్మీకి ఎవరైనా అంటే మీ మమ్మీ జోలికి ఎవరైనా వస్తే నువ్వు ఉన్నావు అనమాట, వేసుకుంటావు గట్టిగా. ఓకే, అండ్ మీరు ప్యారడీ సాంగ్స్ అవన్నీ కూడా పాడుతూ ఉంటారు కదా, ఎట్లా మీకు ఆ టాలెంట్ ఎలా వచ్చింది? ఆలోచిస్తేనే వస్తుంది ఇక, ఏముంటుంది అందులో కానీ. ఓకే, అంటే సడన్ గా మనకు ఆ వర్డ్స్ గుర్తు రావాలన్నా కూడా గ్రేట్ కదా. కాసేపు రాసుకుంటా, అట్లా ఆలోచించి రాసుకొని చేసేద్దాం టైం ఉన్నప్పుడే. డైలాగ్స్ అన్నీ మీరే రాస్తూ ఉంటారు? అవును. ఓకే ఓకే, వెరీ సూపర్. అయితే రానున్న రోజుల్లో కాబోయే రైటర్ మీరు. అబ్బో, వాడి సినిమాలకి మీరే రైటర్. అండ్ మీరు మా బిగ్ టీవీ మీద కూడా ఏదో రాసానన్నారు ప్యారడీ, మా కోసం వినిపిస్తే మేము కొంచెం సాటిస్ఫైడ్ అయ్యి బూస్టింగ్ వస్తుంది మాకు. మీరు భయపడి ఉరకా అంటే వాడతా. అస్సలు భయపడం మేము ఏమైనా. క్యారీ ఆన్.
బిగ్ టీవీ అంటుర్రు మా ఇంటికి వచ్చిర్రు ఇంటర్వ్యూ ఇద్దునా లేక ఊకుందునా మాట్లాడమంటుర్రు మైకులు పెడుతుర్రు చెప్పేద్దునా చెప్పకూకుందునా పొట్టోని వాళ్ళకు చూపిద్దునా చిట్టి మాటలు చెప్పిద్దునా పొట్టోన్ని 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 చూపించి ఫట్టంతా ఫన్ ఇచ్చి నవ్విద్దు నాకేమో అనిపిద్దుమా. ఏయ్ సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇట్లా కొంచెం టైం తీసుకొని మా కోసం ఒక చిన్న సాంగ్ అట్లా అనుకోకుండా రాసినది. అదే చాలా 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 థ్యాంక్ యూ. నీ స్టైల్ అట్లనే ఉంది కానీ నువ్వేం మాట్లాడట్లే నాతోని. సరే నేను ఎలా ఉన్నాను చెప్పు. బాగున్నావు. బాగున్నానా? నువ్వు హీరో అయితే నీ పక్కన హీరోయిన్గా తీసుకుంటావా నన్ను? మరి నేను హైట్గా ఉంటా, నువ్వేమో షార్ట్ ఉన్నావు. హీరో పొట్టిగా ఉంటే ఎలా? ఏం చేస్తావు అప్పుడు పొడుగు అవ్వడానికి? ఊగుతావా? ఎక్కడి నుంచి ఊగుతావు? గిట్లు ఊత కడాలు పట్టుకొని. ఓ పైన పట్టుకొని ఊగుతావా? ఊగి పెద్ద పెరిగినాక ఎత్తడు ఇక. నేను ముసల్దానైనా నన్ను హీరోయిన్గా పెట్టుకుంటావా? పెట్టుకుంటా. ఎంత అదృష్టవంతురాలు రా నాయన. ఓనీలే. సరే కానీ నీకు ఏ హీరో అంటే ఇష్టం? రామ్ చరణ్ ఇష్టం. ఓకే, రామ్ చరణ్ కాకుండా ప్రభాస్ ఇష్టమా? ఏంది డాన్స్లు ఇష్టమా, డైలాగులు ఇష్టమా? రామ్ చరణ్ కన్నా ఫస్ట్ పుష్ప అంటే అల్లు అర్జునా? అల్లు అర్జున్ ఇష్టమా? ఏంది మరి ఆయన డైలాగ్స్ చెప్తావా? పుష్ప సినిమా చూసావా? పుష్ప 1 చూసిన, పుష్ప 2 చూడలే. ఎందుకు చూడలే? తీసుకెళ్ళలేదా సినిమాకి? ఎందుకు? ఏమో అడగలే మరి నువ్వు ఎందుకు సినిమాకి తీసుకెళ్ళలేదని. ఆడు ఇప్పటి వరకు ఏ మూవీకి తీసుకెళ్ళాలి నేను. అన్ని ఫోన్లోనే చూస్తాడు వాడు. ఫోన్లో చూస్తావా నువ్వు? ఇంకేమైతే బాహుబలిని అయితే ఎన్నిసార్లు అన్నా రాని అది అయిపోయేదాకా అక్కడ నుంచి కదలాడు. అంటే ఎక్కడైనా ఫోన్లో అయినా అది కనబడితే అంత ఇష్టం అనమాట నీకు బాహుబలి అంటే. ఏంటి బాహుబలి డైలాగ్స్ గుర్తున్నాయి ఏమైనా? చెప్పు. అరే నేను నిజంగా మగాళ్ళు అయితే గన్సు కత్తులు లేకుండా నన్ను చేతిలో కొట్టి చంపేయండి. ఒక్కరు వచ్చినా సరే ఒక్కసారి అందరు కలిసి రండి, నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టాను. మిస్ అయిందా 6 నిమిషాలతో నేను కొత్తలో మొదలవుతుంది. ఒక్కొక్కనొక్కడే దెబ్బ చంపేస్తారు, 2వ దెబ్బ ఉండదు. ఏయ్ ఇదిరా మాకు కావాల్సింది. సూపర్ రా. ఏం చెప్పినావు తెలుసా? అచ్చం హీరోలే చెప్పావు. ఎవరు నీకు ట్రైనింగ్ ఇస్తున్నారు? ఇలా చెప్పాలని ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు? ప్రభాస్ అట్లనే నించొని చెప్తాడా? సూపర్, అయితే బాగా నేర్చుకున్నావు. నీకు ఇంకెవరు ట్రైనింగ్ ఇవ్వాలి? ప్రభాస్ ఇంటికి వచ్చి నేర్పిస్తు, నేనేం చెప్తలే ఇక. అదేం లేదు ఇక. ప్రభాస్ ఇంటికి వచ్చి నీకు ఇట్లా డైలాగ్ చెప్పు అని చెప్పిపోతుండా. మమ్మీ హట్ అయిందిరా. నేను అలిగిందంట మమ్మీ. ఏం చేస్తావు మీ మమ్మీ అలిగితే? కాళ్ళు మొక్కుతాడు, కాళ్ళ మీద పడతాడు. అరే కాలు మొక్కుతావా? ఇంత మంచి హ్యాబిట్ ఉందిరా నీకు అసలు. మమ్మీ కోసం పాట పాడవా? పెదయే పలికిన మాటల్లో నా తీయని మాట కదిలే దేవత అమ్మ కంటికి వెలుగా ఎనలో కలిపి మెడుతుంది ముద్దుగా తన పాటలోని సరిగమ చెతుంది ప్రేమ మధురిమ. ఇలా వాడితే మీ మమ్మీ ఏంటి అందరూ ఫ్లాట్ అవుతారు నీకు. చాలా బాగా పాడుతున్నావు. అసలు ఇంత మల్టీ టాలెంటెడ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అబ్బాయిని? ఆశ్చర్యమా ఇది ఆనందమా ఏం చెప్పలేకపోతా నేను అసలు. అంటే నేను రోజు చూసే నేనే అప్పుడప్పుడు ఆశ్చర్యపడతా. వీడేంది ఇప్పుడు నేను ఏదైనా వీడియో చేద్దామని అంట కదా, చేద్దామని అంటే డైలాగ్స్ నేను రాసి గిది చెప్పాలి నాన్న అని నేను చెప్తా అంతే. వాడు చేతులు ఊపడం కానీ ఆ యాక్షన్ కానీ మొత్తం వాడే చేస్తాడు. ఇక నేను ఒక డైలాగు నేర్పిస్తా, నేను ఇట్లా చెప్తా నువ్వు ఇట్లా చెప్పు, నేను చెప్పిన తర్వాత నువ్వు ఇట్లా చెప్పు అని చెప్పడం మందమే. ఇక యాక్టింగ్ మొత్తం వాడే. చేతులు ఇట్లా అట్లా దానికి తగ్గట్టుగా చేసేస్తాడు. ఇక యాక్షన్తో సహా చేసేస్తాడు. ఓకే. ఏదైనా ఈ మధ్య కాలంలో పిల్లలకి మనం నేర్పిస్తేనే నేర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఏం చెప్పకపోయినా వాడు ఇంత నాలెడ్జ్ అన్నది అంటే ఆ గ్రాస్పింగ్ పవర్ అని బాగా అర్థం చేసుకుంటాడు ఏదైనా కానీ. ఓకే. ఇంట్లో పనులు చేస్తాడా? చేస్తాడు. ఏమేమి హెల్ప్ చేస్తూ ఉంటాడు మీకు? పాలు తీసుకొస్తాడు, అప్పుడప్పుడు కూరగాయలు తీసుకొస్తాడు, ఇంకేదైనా చిన్న చిన్న చేస్తాడు. ఇల్లు తుడుస్తావా ఖుషి? తుడుతాడు. గిన్నెలు తోముతావా? బట్టలు ఉతుకుతావా? ఇవన్నీ నువ్వు చేస్తే మీ అమ్మ ఏం చేస్తుంది?
మా అమ్మ కూడా నాతో చేస్తుంది. మా అమ్మకు ఫీవర్ వచ్చినప్పుడు నేను చేస్తా, నాకు ఫీవర్ వచ్చినప్పుడు మా అమ్మ చేస్తుంది. అంటే నీకు ఫీవర్ అంటే లేకపోతే ఇక నీకు ఫీవర్ వచ్చినప్పుడే చేస్తా, లేకపోతే మొత్తం ఇక అట్టిగానే కావచ్చు. చేస్తుందా? అదేంటి మరి ఇక్కడ సీసీ కెమెరాలో చూసా, పొద్దున్న లేస్తే ఇల్లు ఓడవడం, బయట కల్లాపేసి ముగ్గు పెడుతున్నావు నువ్వే, ఇంట్లో వంట చేసి స్కూల్కి పోతున్నావు, మీ మమ్మీ ఏం చేయట్లేదు. నిజమేనా? సీసీ కెమెరాలో చూశాను నేను వచ్చేటప్పుడే. అరే ఏంది పిల్లాడు, చిన్న పిల్లాడు ఇంత పని చేస్తున్నాడు ఇంట్లో అనుకున్నా. అంత పని చేస్తున్నావా నువ్వు? పర్లేదు చెప్పు ఖుషి. బట్టలు ఉతుకుతున్నావా? కొద్ది కొద్దిగా. వంట అట్ట అప్పుడప్పుడు చేస్తా, చికెన్ తెచ్చినప్పుడు. ఏం చేస్తావు? ఆ? వంట అదే వంటే ఏం కూర చేస్తావు? చికెన్ చేస్తావా? ఎట్లా చేస్తావు చెప్పు. నాకు రాదు అసలు చికెన్ చేయడం, నాకు రాదు. చెప్పవా ఎట్లా చేయాలో? చెప్పు. పర్లేదు. ఏం వేసుకోవాలో అవన్నీ ఫస్ట్ ఏమేమి వేయాలి? జీలకర్ర. నెక్స్ట్ ఆవాలు, పసుపు, ఉప్పు, కారం. మసాలా. ఏం మసాలా? కోడి మసాలా. ఓకే. అల్లం పేస్ట్, చికెన్. ఇవన్నీ ఎందులో వేయాలి? మిక్సింగ్. ఎక్కడ వేయాలి? పొయ్యి మీద వేయాలి. డైరెక్ట్ పొయ్యి మీద తీసుకెళ్ళి వేసేయాలన్నమాట. కళాయి ఏం పెట్టద్దు, గిన్నెలు ఏం పెట్టద్దు. మరి గిన్నెలో వేయాలా, స్టవ్ మీద వేయాలా? గిన్నెలో వేసిన తర్వాత ఏం చేయాలి? లైటర్ ఎవరికి అంటియాలి? మనకి మనం అంటించుకోవాలా? పొయ్యికి అంటియాలా? ఏమి తెలియదు నాకు. సరే పొయ్యికి అంటియాలి. తర్వాత కలపాలా? ఎంతసేపు కలపాలి? గంట. ఏం కోడి నాన్న? గంట వరకు ఉడుకుతుంది అది? ఏ కోడి? నాటుకోడి. ఓ నాటుకోడా? బాగానే తెలుసురా నీకు. గంట ఉడికించాలా? మరి ఇంకేం వేయవా అందులోని? ఏమేస్తారు? ఉల్లిగడ్డలు తర్వాత వేస్తారు. నెక్స్ట్ ఇంకా చికెన్లో ఇంకేవో వేస్తారు కదా, మిరియాలు అవన్నీ వేయచ్చా? వేయచ్చా? ఇంకేం వేస్తారు? ఫస్ట్ మాత్రం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అది మెయిన్ చికెన్ లో. తర్వాత అల్లం వెల్లిగడ్డ అవన్నీ వేసుకున్నా ఇంకా వేసుకోకుండా ఇంకా ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అది మాత్రం మెయిన్ చికెన్. అరే మరి అందులోని కొంచెం యాపిల్ పళ్ళు వేసుకోవచ్చా? చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. యాపిల్స్ తెలీదా చికెన్లో వేస్తారని? యాపిల్స్ వేయొచ్చా? ఎందుకు వేయకూడదు? దోసకాయ కూడా వేస్తారు, వంకాయ కూడా వేస్తారు. ఉత్తికి తినాలా? ఏ ఊరు నాన్న మీది? వట్టే. అవి ఉట్టికి తినాలా? అవి తెలియక నేను చికెన్లో వేస్తున్నానే. సరే గంట పాటు చికెన్ ఉడికిన తర్వాత ఏం చేయాలి? దించాలి. ఎక్కడ దించాలి? కింద దించి తర్వాత ఏం చేయాలి? ప్లేట్లు పెట్టి అన్నం వేసి తినాలి. ఇప్పుడు నిజంగా నేను నమ్మానురా నీకు చికెన్ కూర వండడం వచ్చేయితే. మీ అమ్మ పని చేయట్లే, నీ చేతి పని చేయిస్తుంది. కన్ఫర్మ్ అయిపోయింది ఇది. చికెన్ కర్రీని వండి అందరికి పెడతావు, మీ నాన్నమ్మకి, మీ అమ్మమ్మకి. ఇప్పటి నుంచి అలవాటు అవుతుంది. అదే చికెన్ ఒకటే వచ్చా, ఇంకేమైనా వచ్చా? అన్నచ్చు. ఏమేమి వచ్చురా? ఇంకా చికెన్ లెక్కనే మటన్ లెక్కనే చికెన్ బిర్యానీ, చికెన్ లెక్కనే చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అన్నీ వచ్చా నీకు? వెజ్ బిర్యానీ వచ్చా? చికెన్ తీసి కూరగాయలు ఎత్తే అది అవుతుంది. ఈ మిక్సింగ్ ఎవరు నేర్పారు నీకు? మిక్సింగ్ అంటున్నావు కదా, ఎవరు నేర్పించారు? మీ అన్ననా? ఎవరైతే మీ అన్న? శ్రావణ్. ఓకే. అన్ని బాగానే నేర్చుకుంటున్నావు. వంటలు వచ్చు, ఇంటి పని వచ్చు, ఇంకేం పెళ్లి చేసేయచ్చు నీకు. పెళ్లి చూపులు పిల్లని చూడనా నేను? అన్న వచ్చుగా, రెడీగా ఉన్నావు. ఎందుకొద్దు? అన్ని రెడీగా ఉన్నావుగా వంట. ఇప్పుడు అద్దంటున్నావు. అప్పుడు నేను నెక్లెస్ కొనుక్కున్నప్పుడు ఇంకొకటి కొనిపెట్టు, మా వచ్చినాక మా పిల్లకి ఇస్తా అంటే కదా. నువ్వు చెప్తా అనుకున్నా, నేను ఇస్తా అనుకున్నా. నిజంగా అంటున్నా. సరే కానీ పిల్లలు చూడనా? చేయదు. మా అమ్మ ఇస్తుంది. మా అమ్మ పెళ్లి చేయదట. పెళ్లి చేయదా? ఎందుకురా? ఏమో. అడిగావా ఎప్పుడైనా? అడిగినా. ఏమన్నది? చెప్పింది పెళ్లి అట్టనే ఉన్నాను. మీ స్కూల్లో ఉందంట కదా నీకు పిల్ల? తూ అనకు. నాకు తెలుసు ఈ వంటలు అవన్నీ ఆ పిల్ల కోసమే నేర్చుకున్నావు నువ్వు. చేసేట్రా? ఇందాక నువ్వు పాడిన బుజ్జి తల్లి కూడా నా కోసం కాదు, ఆ పిల్ల కోసమే.
నా కోసమేనా కన్ఫర్మా? ఏయ్ ఏయ్ మీ స్టైల్ ఫ్లాట్ అయిపోయాను రా నేను. ఉండిపోతాను నేను ఇక్కడ. నేను ఇక్కడ ఉండిపోనా? ఏం చేస్తావు ఉండిపోతే? నా చేత కూడా చికెన్ చేయిస్తావే. నేనే చికెన్ పెడతా. అబ్బా ఈ ఒక్క మాట చాలు అసలు. వాడి వండి పెడతాడట నాకు. నేనేం చేయాలి నేనేం చేయాలి మరి? పంపేద్దాం. నువ్వు చికెన్ అండుతావు, ఆమె మీ తింటది. మమ్మీని మీ డాడీ దగ్గర పంపేద్దాం. ఏం ఎందుకు? నేను ఉన్నానుగా నీకు. మా అమ్మ మళ్ళా ఎందుకు? మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. మన ఇద్దరం ఉందాం, చికెన్ వండుకొని మంచిగా తిందాం. ఏమద్దు. అలాగే అంటావు. మా అమ్మ నేను మీ మమ్మీ ఉంటే నేను రాను. మీ మమ్మీ వెళ్ళిపోతేనే వస్తాను నేను. పంపిద్దామా? చెప్పు ఇప్పుడు. పంపేద్దామా? నేను ఎక్కువనా ఆమె ఎక్కువనా? ఇంత ఆలోచించాడేంటి వాడు ఈ గ్యాప్ లోని? నేను ఎక్కువనా ఆమె ఎక్కువనా? అంటే నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు అంటే ఉందన్నట్టు కొంచెం అదే మనసులో. నీకెవరే? సరే సరే లేదా? సరే మీ మమ్మీ ఇష్టమా నేను ఇష్టమా? అందుకదా నీకు పెళ్లి అయ్యా అంటున్నాను. పెళ్ళి అయినాక పెళ్ళం వచ్చినాక ఆమె మాట వింటావు, చేస్తావు, ఆయనతో ఆమె వెనకనే వాడి పోతావు అని నేను చెప్పి పెళ్లి అయ్యా అంటున్నాను. చేసుకుంటున్నా. మరి పాట ఎందుకు అయితే మరి నేను రావద్దా? పాట ఎందుకు వాడినా చూసుకుంటా? నువ్వు వాడమంటిగా. నేను వాడమంటేనే వాడుతున్నావా? నిన్ను చేసుకోమంటే ఇప్పుడు చేసుకుంటావా? ఖుషి నాకు ఒక ముద్దు పేరు పెట్టవా? నీ పేరు ఖుషి కదా, నాకు ముద్దు పేరు పెట్టవా? నువ్వు పెట్టు. నువ్వు వాడితో పేరేమో నేను చెప్పాలా? చెప్పు. వీళ్ళివనే వెళ్తే బుజ్జి తల్లి అని ఇంకేం చెప్తావు? బుజ్జి తల్లి అని పిలవా? పిల్ల ఒకసారి. ఒక్కసారి మంచిగా బుజ్జి తల్లి. నువ్వు మళ్ళీ ఫీల్ అవుతావు. ఏంటి? మళ్ళీ ఫీల్ అవుతానట. చేసేది చేస్తాడు మళ్ళీ ఫీల్ అవుతానట. ఏం ఫీల్ అవ్వదు మీ మమ్మీ. నువ్వు పిలు. అంటే నేను ఫీల్ కాకపోతే పిలుస్తావా? రేపు వస్తు పిలువిగా. దా పిలు. పర్మిషన్ ఇచ్చేసిందిలే మీ మమ్మీ. బుజ్జి తల్లి. ప్రేమగా పిలవరా? బుజ్జి తల్లి. ఖుషి చెప్పు. మనకు జీతం ఎంతమ్మా? చెప్పు ఖుషి. నా జీతం కావాలా నీకు? నేను వచ్చేస్తా అంటున్నాను కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యాక నేను ఇక్కడే ఉండిపోతా ఖుషి. మన ఇద్దరం ఇంక వీడియోలు చేసుకుందాం రోజు. ఖుషి బుజ్జి తల్లి మన ఛానల్ పేరు. మరి మా మమ్మీ? ఎందుకు మీ మమ్మీ? మీ డాడీ దగ్గర పోతుంది. నాకు వద్దు. మన ఇద్దరం మంచి చేసుకుందాం. ఇంకా ఖుషి బుజ్జి తల్లి ఛానల్ పేరు. ఛానల్ ఓకేనా? బాగుందా పేరు? నన్ను మాట్లాడు. చెప్పు. సూపర్. సూపర్ ఉందా? ఇంకేమైతే మన ఇద్దరు జోడీ కూడా అదిరిపోద్ది. ఇంకా ఖుషి బుజ్జి తల్లి అనగానే. ఏయ్ ఒకసారి ఐ లవ్ యూ చెప్పరా? అది ఏదో పెద్ద భూత అన్నట్టు చెప్పేవరా ఎక్స్ప్రెషన్. ఐ లవ్ యూ బుజ్జి తల్లి అని చెప్పు. చెప్పరా? ఇప్పుడు నా కోసం పాట పాడేవు, నన్ను బుజ్జి తల్లి అన్నావు, ఐ లవ్ యూ చెప్పవా? మీ మమ్మీ చెవులు మూసుకుంటుంది. అంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు మాట మాటకు? అంటే నేను లేకపోతే చెప్తావు. అరే చెప్పరా? ఐ లవ్ యూ చెప్పు. చెప్పు ఖుషి. అక్క. ఎండింగ్ లో మొత్తం ఎంత చెత్త చేసి పాడేసు అక్క అని. చిచ్చి ఇప్పటి వరకు పాడిన పాట, చేసిన వాగ్దానాలు అన్ని మట్టాష్ అయిపోయినాయి. నువ్వు నన్ను అక్క అన్నావు కదా, అక్క అన్నావులే. బ్రేకప్ ఇక్కడ నుంచి నీకు నాకు బ్రేకప్. రైట్. ఖుషితో నేను మాట్లాడాలనుకోవట్లేదు. వెరీ టాలెంటెడ్ కిడ్ అసలు. మీకు ఎంత దిష్టి తాగుతుంది వాడికి ఇంకా ఎక్కువ మనం మాట్లాడితే. నిజంగా చదువు ఎలా చదువుతూ ఉంటాడు? బాగా చదువుతాడు. బాగా చదువుతాడా? మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాడా? బాగానే చదువుతాడు, మంచిగా చదువుతాడు. స్కూల్లో కూడా అంటారు అందరూ ఇది మల్టీ టాలెంటెడ్ అని చెప్పి. మొన్న రీసెంట్గా సైన్స్ ఫేర్ జరిగింది, పోయిన ఆ రోజు సార్లు అయినా టీచర్స్ అయినా వీడు మల్టీ టాలెంటెడ్ మేడం, వీడియోస్ అయినది ఏదైనా స్కూల్లో అయినా అన్నీ బాగా ఉంటుంది, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది అని చెప్పి వాళ్ళ సార్ కూడా చెప్పారు. బాగానే చదువుతాడు, పర్లేదు ఇక. ఓకే. ఏదైనా సరే వాడు స్టడీస్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఏదైనా ఆ దారిలో తను వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఖుషి, ఐ హేట్ యూ. ఓకే అనకు, వెనకనే నాలో ఓకే అనమంటున్నారు కానీ ఐ హేట్ యూ. నేను ఫీల్ అయ్యాను ఖుషి, ఏడుస్తున్నాను నేను. ఊరుకోబెట్టవా కనీసం? బాధపడకు, నేను తమ్ముడు ఉన్నగా. పోరా నువ్వు, తమ్ముడట తమ్ముడు. ఓకే ఖుషి, అందరికి హ్యాపీ ఉగాది అని చెప్పు. అందరికి హ్యాపీ ఉగాది. లవ్ యూ అని చెప్పు. నాకు కాదులే, కెమెరాకి చెప్పు.
నీ ఫ్యాన్స్ కి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అని చెప్పు. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. అట్లే మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఆహా ఇక్కడ అయిపోతుంది ప్రమోషన్. ఇంకేమైతే అతనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మనకు అనరాదు. ఏం కాదు, ఏదో ఒకటి అలా అర్థం అయితే అయిపోయాయి. అదే మా ఖుషి అన్నట్టు వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, మర్చిపోకండి ఎవరు కూడా. అదే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఖుషి, నాకు టైం ఇచ్చినందుకు. నీ బిజీ షెడ్యూల్లోని నీ వీడియోలు, నీ ఆటలు, నీ ఫ్రెండ్స్ని పక్కన పెట్టి మాకు కొంచెం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అండి మీకు కూడా. థ్యాంక్ యూ, ఇబ్బంది పెట్టాము ఈ టైం కూడా వచ్చి. లేదా సారీ అండ్ లవ్ యూ ఖుషి. ఐ లవ్ యూ టు అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. For more videos like this, subscribe Big TV channel.